హనుమంతుడు సాధారణ వానరుడా, దేవతావతారమా? ఈ లోకంలో కొందరు పుడతారు, కాని కొందరు కారణం కోసం పుడతారు. అలాంటి జననమే హనుమంతుడి జననం. హనుమంతుడు అంటే మనమేమనుకుంటాం? ఒక వానర వీరుడా, లేదా అపార శక్తిగల దేవుడా? కాని నిజం ఇవి రెండూ కాదు. ఇవన్నిటికంటే లోతైన రహస్యం ఒకటుంది. అంజనాదేవి గర్భంలో పుట్టిన శిశువు సాధారణ శిశువు కాదు. ఆ జననానికి ముందు దేవతలు భయపడ్డారు, లోకాలు కంపించాయి. ఎందుకంటే ఈ శిశువు ఒక ఉద్దేశంతో రాబోతున్నాడు. ఈ జననంలో ఒక్క తల్లి మాత్రమే కాదు, ఒక్క తండ్రి మాత్రమే కాదు, పవనదేవుని శ్వాస ఉంది, శివుడి తేజస్సు ఉంది, దేవతల వరాల సమ్మేళనముంది. అందుకే హనుమంతుడు వానరుడిగా కనిపించినా అతడు వానరుడ కాదు. దేవుడిగా పూజింపబడినా అతడు దేవుడు మాత్రమే కాదు, అతడు భక్తి అవతారం. శక్తిని చూపించడానికి కాదు, వినయాన్ని నేర్పడానికి పుట్టాడు. యుద్ధం చెయ్యడానికి కాదు, సేవంటే ఏమిటో చూపించడానికి వచ్చాడు. రాముని కోసం కాదు, రామత్వాన్ని లోకానికి తెలియజేయడానికి జన్మించాడు. అందుకే హనుమంతుడు ఒక కథ కాదు, ఒక తత్వం, ఒక జననం కాదు, ఒక సందేశం. రేపు తెలుసుకుందాం అంజనాదేవి శాపం. ఆ శాపమే హనుమ జననానికి ఎలా కారణమైంది. జై హనుమాన్. ఓం.